అమెరికా, యూరప్ దేశాలతో జరుగుతున్న పెద్ద పెద్ద డీల్స్ గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. కానీ ప్రపంచం కళ్ళుగప్పి మన భారత్ ఒక సైలెంట్ మాస్టర్ స్ట్రోక్ ఇచ్చింది. ఇది మామూలు విషయం కాదు ఫ్రెండ్స్. మన పక్కన ఉంటూ మనకే గోతులు తవ్వే చైనా వెన్నులో వణుకు పుట్టించే అసలు సిసలైన గేమ్ ఇది. ఒక చిన్న దేశం, కానీ దాని దగ్గర ఉన్నది మాత్రం 9.3 మిలియన్ టన్నుల అఖండమైన ఖజానా. మీరు వాడే ఎలక్ట్రిక్ కార్ల దగ్గర్నుంచి దేశాన్ని కాపాడే క్షిపణుల వరకు అన్నింటికీ కీ ఇప్పుడు ఇండియా చేతికి రాబోతోంది. ఇంతకీ ఆ దేశమేది? ఆ నిధి ఏంటి? దీనివల్ల ఇండియా ప్రపంచానికే బాస్గా ఎలా మారబోతోంది? వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో గూస్ బంప్స్ తెప్పించే నిజాలు తెలుసుకుందాం. ఒక్కసారి ఆలోచించండి. మీ చేతిలో ఇప్పుడు స్మార్ట్ ఫోన్ ఉంది కదా, అందులో ఉండే బ్యాటరీ దేంతో తయారవుతుందో తెలుసా? అదే లిథియం. దీన్నే ప్రపంచం ఇప్పుడు వైట్ గోల్డ్ అంటే తెల్ల బంగారం అని పిలుస్తోంది. ఈ బంగారం ప్రపంచంలోనే అత్యధికంగా అంటే ఏకంగా 36% నిల్వలు ఉన్న దేశం చిలీ. ఇప్పుడు మన భారత్ ఈ చిలీ దేశంతో ఒక భారీ డీల్ కుదుర్చుకుంది. అందరి దృష్టి ఇండియా అమెరికా బిజినెస్ చర్చల మీదే ఉంది. మీడియాలో కూడా అదే హడావిడి. కానీ ఎవరికీ తెలియకుండా బ్యాక్గ్రౌండ్లో భారత్ మాత్రం సౌత్ అమెరికాలో ఉన్న చిలీతో ఒక అద్భుతమైన వ్యూహాత్మక ఒప్పందాన్ని పూర్తి చేస్తోంది. చిలీ చూడ్డానికి సన్నగా పొడవుగా ఉండే చిన్న దేశమే, కానీ దాని దగ్గర ఉన్న ఈ లిథియం నిల్వలు ప్రపంచ దేశాల తలరాతను మార్చేయగలవు. మన వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ గారు స్వయంగా చెప్పారు, చర్చలు చివరి దశలో ఉన్నాయి, త్వరలోనే డీల్ క్లోజ్ అవుతుంది అని. అసలు ఈ డీల్ గురించి ఎందుకు ఇంత హైప్? దీనివల్ల ఇండియాకి వచ్చే లాభమేంటి అని మీకు డౌట్ రావచ్చు. సింపుల్గా చెప్పాలంటే ఇది చైనా ఆధిపత్యానికి చెక్ పెట్టే డీల్. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను వినండి. మన ఇంట్లో కరెంట్ స్విచ్ మన పక్కింటి వాడి చేతిలో ఉంటే ఎలా ఉంటుంది? వాడు ఎప్పుడు కావాలంటే అప్పుడు లైట్లు ఆపేస్తాడు, మనం చీకట్లో ఉండాలి. సరిగ్గా ఇప్పుడు మన పరిస్థితి కూడా అలాగే ఉంది. ఈ రోజుల్లో మొబైల్ ఫోన్ల దగ్గర నుంచి కార్ల వరకు, చివరికి యుద్ధంలో వాడే ఆయుధాల వరకు అన్నింటికీ బ్యాటరీలు కావాలి. ఆ బ్యాటరీలకు ప్రాణం లిథియం మరియు కోబాల్ట్. దురదృష్టవశాత్తు వీటి కోసం మనం ఇప్పటిదాకా చైనా మీదే ఆధారపడ్డాం. మీకు తెలుసా, ప్రపంచంలో 62% లిథియం సప్లై చైనా కంట్రోల్లోనే ఉంది. అంటే వాళ్లు గనక అనుకుంటే రాత్రికి రాత్రే ఏ దేశం యొక్క సప్లై చైన్నైనా ఆపేయగలరు. ఇది మన దేశ భద్రతకే ముప్పు. చైనా మన సరిహద్దుల్లో ఎంత గొడవ చేస్తుందో మనకు తెలుసు. ఇలాంటి టైంలో వాళ్ల మీద ఆధారపడటం అంటే మన మెడను వాళ్ల చేతిలో పెట్టినట్టే. అందుకే చిలీతో మనం చేసుకుంటున్న ఈ డైరెక్ట్ డీల్ మనల్ని చైనా కబంధ హస్తాల నుంచి విడిపిస్తోంది. ఇది కేవలం వ్యాపారం కాదు, ఇది భారత ఆత్మ గౌరవం. ఫ్రెండ్స్, నిజంగా ఇది మనందరికీ గర్వకారణం కాదా? ఒకప్పుడు చిన్న చిన్న వాటికి కూడా వేరే దేశాల వైపు చూసే మనం ఇవాళ్ల మన సొంత కాళ్ల మీద నిలబడుతున్నాం. ప్రపంచాన్నే శాసించే సంపదను సొంతం చేసుకుంటున్నాం. మన దేశం తీసుకున్న ఈ గొప్ప నిర్ణయం మీకు నచ్చితే వెంటనే ఈ వీడియోని లైక్ చేయండి. మన భారతీయుల పవర్ ఏంటో ప్రపంచానికి చూపించడానికి కింద కామెంట్స్లో గట్టిగా జై హింద్ లేదా జై భారత్ అని టైప్ చేయండి. మీ ఒక్క కామెంట్ మన దేశం మీద మీకున్న ప్రేమను చూపిస్తుంది. అలాగే ఇలాంటి ఇంట్రెస్టింగ్ జియోపాలిటిక్స్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇక అసలు విషయానికొస్తే, చిలీ దగ్గర లిథియం నిల్వలు మామూలుగా లేవు. లెక్కలు వింటే మైండ్ బ్లాక్ అవుతుంది. యుఎస్ జియోలాజికల్ సర్వే ప్రకారం చిలీ దగ్గర 9.3 మిలియన్ మెట్రిక్ టన్నుల లిథియం ఉంది. పైగా లేటెస్ట్గా 2025లో చేసిన సర్వేల్లో కొత్తగా మరో భారీ నిల్వలు బయటపడ్డాయి. దీంతో చిలీ లిథియం కెపాసిటీ ఇంకా 28% పెరిగింది. ఇప్పుడు వాళ్ల దగ్గర ఏకంగా 14 మిలియన్ టన్నుల లిథియం ఉందంటే అర్థం చేసుకోండి. అన్నింటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే, చిలీలో దొరికే లిథియం ప్రపంచంలోనే నెంబర్ 1 క్వాలిటీ. అక్కడ లిథియం తీయడానికి అయ్యే ఖర్చు కూడా చాలా తక్కువ. ఆస్ట్రేలియాలో ఒక టన్ను లిథియం తీయడానికి $6,000 ఖర్చయితే చిలీలో కేవలం $4,000 అవుతుంది. అంటే మనకు తక్కువ రేటుకే బెస్ట్ క్వాలిటీ సరుకు దొరుకుతుందన్నమాట. ఇది కదా మనకు కావాల్సింది. సరే, డీల్ జరిగింది. మరి దీనివల్ల సామాన్యుడికి అంటే మనకి ఏం లాభం? భారత్ ఇప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్స్ వైపు పరుగులు పెడుతోంది. రిలయన్స్, ఓలా, అమరా రాజా లాంటి కంపెనీలు ఇండియాలో పెద్ద పెద్ద బ్యాటరీ ఫ్యాక్టరీలు కడుతున్నాయి. కానీ లిథియం రేటు ఎక్కువ ఉండటం వల్ల ఎలక్ట్రిక్ బండి కొనాలంటే సామాన్యుడు భయపడే పరిస్థితి ఉంది. ఇప్పుడు చిలీ నుండి లిథియం డైరెక్ట్గా వస్తే బ్యాటరీల తయారీ ఖర్చు 10 నుండి 12% తగ్గిపోతుంది. అంటే ఎలక్ట్రిక్ కార్లు, స్కూటర్ల ధరలు తగ్గి సామాన్యుడికి అందుబాటులోకి వస్తాయి. మనం పెట్రోల్ కోసం వేరే దేశాల మీద ఆధారపడాల్సిన పని లేదు. మన డిఫెన్స్ రంగానికి కావలసిన క్షిపణులు, రాడార్లు తయారీలో మనం ఎవ్వరి మీద ఆధారపడాల్సిన పని లేదు. కేవలం చిలీ మాత్రమే కాదు, మన ప్రభుత్వం పెరు, అర్జెంటీనా, ఆస్ట్రేలియా లాంటి దేశాలతో చకచకా చర్చలు జరుపుతోంది. మొత్తానికి మన టార్గెట్ ఒక్కటే,
ఆత్మనిర్భర్ భారత్. సో ఫ్రెండ్స్, చూశారుగా, ఇది కేవలం పేపర్ మీద సంతకం చేసిన ఒప్పందం మాత్రమే కాదు, భవిష్యత్తులో భారత్ని ఒక సూపర్ పవర్గా నిలబెట్టే పునాది రాయి. చైనా ఆధిపత్యానికి గండి కొడుతూ ఇండియా వేసిన ఈ మాస్టర్ ప్లాన్పై మీ అభిప్రాయమేంటి? నిజంగా ఇది గొప్ప మూవ్ అని మీరు నమ్ముతున్నారా? మీ ఒపీనియన్ని కింద కామెంట్స్లో తప్పకుండా తెలియజేయండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ గ్రూప్స్లో షేర్ చేయండి. దేశం గురించి, ఇలాంటి తెలియని నిజాల గురించి తెలుసుకోవడానికి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో పవర్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. జై హింద్, జై భారత్.